వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. వారంతా కాంగ్రెస్ సీనియర్ నేతలు, కానీ అదేమీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించలేకపోయింది. కానీ అధిష్టానం వద్ద ఉన్న పరపతితో పార్లమెంటు బరిలో దిగే ఛాన్స్ దక్కింది. ఈసారి గెలుపొందితే తెలంగాణ కాంగ్రెస్కు మూల స్తంభాలు అవుతారు, లేకపోతే ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సిందే. ఇంతకీ ఎవరా లీడర్లు, ఏంటా కాంగ్రెస్ కన్క్లూజన్ అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. లోక్సభ బరిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలను అధిష్టానం మంచి వ్యూహంతో బరిలో దింపింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదాలో రాహుల్ కోటరి నేతగా గుర్తింపు ఉన్న మధు యాష్కి గౌడ్, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిలకు పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ పోటీ చేసిన స్థానాల్లో గెలుపోటములు వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆ స్థానాల్లో గెలిచిన నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓటమిపై ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ రేవంత్ కున్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని గెలుపు అవకాశాలున్న మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేవంత్ గెలిస్తే పార్టీలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారుతారని, లేదంటే ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేననే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ లో ఎవరు గెలుస్తారు, ఓడుతారనే దాన్ని బట్టి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, నాయకత్వం ఆధారపడి ఉంటుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలకం కానున్నాయి. ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన అధిష్టానం ఆయనపై చర్యలకు పూనుకోకపోగా లోక్సభ ఎన్నికల రూపంలో రాహుల్ గాంధీ ఆయనకు మరో పరీక్ష పెట్టారని పార్టీ వర్గాలంటున్నాయి. ఆయన పట్టుబట్టి మరీ నల్గొండ లోక్సభ నుంచి ఉత్తమ్ ను పోటీ చేయించారని, ఇప్పుడు ఫలితం తారుమారైతే టీపీసీసీ చీఫ్ మార్పు అంశం మళ్లీ తెరపైకి వస్తుందని అంటున్నారు. ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టి మరీ ఉత్తమ్ ను లోక్సభ బరిలో దింపగా ఆయన గెలిస్తే అదే ఉప్పు మీద హుజూర్ నగర్ అసెంబ్లీని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని, లేదంటే ఆయన ఎమ్మెల్యేగానే మిగిలే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేస్ లో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సమర్థతకు కూడా ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి తెచ్చుకున్న 5 స్థానాల్లో కేవలం 2 వారు గెలుచుకోగా వాటిలో వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. అయినా పట్టుబట్టి ఆయన భువనగిరి లోక్సభ టికెట్ తెచ్చుకున్నారు. తన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సహకారంతో లోక్సభ బరిలో దిగిన వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీలో కూడా సైలెంట్ గానే ఉండాల్సి వస్తుందని, వచ్చే ఎన్నికల వరకు అలాగే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే చర్చ జరుగుతోంది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.